హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మీకోసం రీజనింగ్ సూపర్ ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం ఒక టాపిక్ తీసుకొని 10 మినిట్స్లో ఈ 10 మినిట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగే మోడల్స్ని తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్ వచ్చేసి వాటర్ అండ్ మిర్రర్ ఇమేజ్ అనమాట. ఇందులో మొత్తం మనకు 4 to 5 టైప్స్ ఉంటాయి. వీటికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఎటువంటి ట్రిక్స్ మీరు అప్లై చేస్తే సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ అంటేనే భయపడతారు. ఎందుకని అది పిక్చర్ ఉంటుంది, సింబల్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. వీటిని ప్రతి నెంబర్ని ప్రతి సింబల్ని మనం అబ్జర్వేషన్ చేసి ఆన్సర్ పెట్టాలి అనే ఉద్దేశంతో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు, డిఫికల్టీగా ఫీల్ అవుతారు. సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, డిఫికల్టీ ఏమీ లేకుండా చాలా ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న ట్రిక్స్ మీరు అప్లై చేస్తూ ఆప్షన్ ఎలిమినేషన్ మీద మీరు యూజ్ చేస్తూ తక్కువ టైంలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మెయిన్గా మనం వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్లో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా వర్టికల్గా ఉంటే సంథింగ్ లెటర్ టాక్స్ అని ఉంది, TALKS. సో మిర్రర్ ఇలా ఉంటే దీన్ని ఏమంటారు, మిర్రర్ ఇమేజ్ అంటారు. అదే మిర్రర్ హారిజాంటల్గా ఉంటే దీన్ని ఏమంటారు, వాటర్ ఇమేజ్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం మిర్రర్ ఇమేజ్లో చేంజెస్ ఏముంటాయి, వాటర్ ఇమేజెస్లో చేంజెస్ అనేవి ఏముంటాయి. మిర్రర్ ఇమేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్రర్లో చూస్తే చేంజెస్ ఏముంటాయి, లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది మనకు లెఫ్ట్గా కనబడుతుంది. ఇది ఒక్క చేంజే ఉండేది. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతాయి, టాప్ బాటమ్ నో చేంజ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వాటర్ ఇమేజ్లో మనం ఎటువంటి చేంజెస్ చూస్తాం, వాటర్ ఇమేజ్లో చూస్తే టాప్ అనేది బాటమ్గా కనబడుతుంది, బాటంలో ఉన్న వస్తువు అనేది టాప్లో కనబడుతుంది. ఇది ఒక్కటే చేంజ్ ఉండేది. మనకి లెఫ్ట్ టు రైట్ నో చేంజ్. మిర్రర్ ఇమేజ్లో ఏమో లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది, వాటర్ ఇమేజ్లో ఏమో టాప్ టు బాటం అనేవి చేంజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదే. ఇవన్నీ మీకు తెలిసినా తెలియపోయినాయి, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది, మనకి మిర్రర్లో లెఫ్ట్ సైడ్, ఇది మిర్రర్ కదా, మిర్రర్కి దగ్గరలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ కూడా అదే ఉంటుంది. అదేలాగా ఇక్కడ మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, S ఉంది, రైట్ సైడ్ కూడా ఏముండాలి, S ఉండాలి. S అనేది ఎలా ఉంటుంది, వాటర్ ఇమేజ్ ఫార్మాట్లో మిర్రర్ ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S ఉంది, ఇక్కడ ఉన్న మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలంటే ఈ కర్వ్ చూడండి, మిర్రర్కి దగ్గరలో ఉంది కదా, ఇటువైపు ఎలా ఉంటుంది, మిర్రర్కి దగ్గరలో ఉంటుంది. ఈ కర్వ్ ఎలా ఉంది, మిర్రర్కి దూరంలో ఉంది, ఇటువైపు మిర్రర్కి ఎలా ఉంటుంది, దూరంలో ఉంటుంది. సో ఇలా చేయండి. మీరు ఒక్కొక్క పాయింట్ డివైడ్ చేసుకుంటూ చేస్తే ప్రాబ్లం చాలా ఈజీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ F అని ఉంది. సో ఈ 2 లైన్స్ మిర్రర్ వైపు ఉన్నాయి, రైట్ సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఈ 2 లైన్స్ మిర్రర్ వైపు. సో ఈ 2 లైన్స్ అనేవి మిర్రర్ వైపు ఉంటుంది. ఇంతే, మీరు చిన్న చిన్న పాయింట్స్ బేస్ చేసుకుని చూస్తే సరిపోతుంది. ఇది Q ఉంది, సో ఒక సర్కిల్ తీసుకుంటారు, ఈ లైన్ ఎలా ఉంది, మిర్రర్ వైపు ఉంది. సో ఇక్కడ కూడా ఏముంటుంది, మిర్రర్ వైపే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి చిన్న ట్రిక్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ మిర్రర్కి దగ్గరలో ఏదైతే ఉందో రైట్ సైడ్ కూడా మిర్రర్కి దగ్గరలో అదే ఉంటుంది. ఓకే, ఈ ఒక్క లాజికల్ పాయింట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం డిఫరెంట్ మోడల్స్ ఏముంటాయంటే, సింబల్ ఇస్తారు, సింబల్స్ చాలా పిక్చర్స్ ఇలా ఇచ్చేసి సింబల్స్ పిక్చర్స్ ఇచ్చేసి మిర్రర్ ఇమేజ్ కానీ వాటర్ ఇమేజ్ కానీ కనుక్కోమని చెప్తారనమాట. అలాగే లెటర్స్ ఇస్తాడు, లెటర్స్ని కన్వర్ట్ చేయాలి, నెంబర్స్ ఇస్తాడు, నెంబర్స్ని కన్వర్ట్ చేయాలి. ఎలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఇమేజ్ ద ఫాలోయింగ్ ఫిగర్ టర్మ్స్ ఆఫ్ MN. సో ఇదేంటిది, ఇది వర్టికల్గా ఉంటే దీని ఏమంటారు, మిర్రర్ ఇమేజ్ ఉంటారు. మిర్రర్కి దగ్గరలో లెఫ్ట్ సైడ్ ఏముంది, సర్కిల్ దగ్గరలో ఉంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా సర్కిల్ ఉండాలి, ఇక్కడ సర్కిల్ ఉందా, లేదు. ఇక్కడ ఈ పార్ట్ అనేది ఉంది. సో ఇది సర్కిల్లా కనబడుతుంది కానీ ఇది సంథింగ్ ఒక సర్కిల్ అనుకోండి. సో ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఎంటీ సర్కిల్ ఉందా, లేదు. ఇక్కడ కూడా సర్కిల్ ఉంది. సో మనకు ఆప్షన్ A, ఆప్షన్ C అనేది ఎలిమినేట్ చేసాము.
నెక్స్ట్ మిర్రర్కి దూరంలో ఏముంది, బాక్స్ ఉంది. ఎంటీ బాక్సా, ఏదో ఫిల్ అయిన బాక్సా, ఏదో ఒకటి ఫిల్ అయిన బాక్స్ అనమాట. చూడండి ఇక్కడేమో ఫిల్ అయిన బాక్స్ ఉంది, ఇక్కడేమో ఎంటీ బాక్స్ ఉంది. అంటే ఆప్షన్ డి మనం ఎలిమినేట్ చేయొచ్చు. బి అనేది ఆన్సర్. బి అనేది ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నేను ఎక్కడ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ యూజ్ చేయలేదు. ఓకే, మన పాయింట్ ఏంటిది, లెఫ్ట్ సైడ్ మిర్రర్కి దగ్గరలో ఏదైతే ఉందో రైట్ సైడ్ కూడా మిర్రర్కి దగ్గరలో అదే ఉండాలి. ఇది ఫస్ట్ టైప్ అనమాట. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చూడండి, మనం లైన్ ఇక్కడ వేస్తే దీని ఉంటారు వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. సో మిర్రర్కి ఇటువైపు దగ్గరలో ఏమున్నాయి, ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, కింద కూడా మిర్రర్కి బాటమ్ సైడ్ కూడా ఏముండాలి, 2 సర్కిల్స్ ఉండాలి. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ అసలు 2 సర్కిల్స్ లేవు, ఇక్కడ 2 సర్కిల్స్ లేవు, ఇక్కడ 2 సర్కిల్స్ లేవు. ఓన్లీ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, అంతేగాని మనం ప్రతిదీ మొత్తాన్ని మనం వాటర్ ఇమేజ్లోకి మిర్రర్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ అన్నాడు. వాటర్ ఇమేజ్లో చూడండి ఇటువైపు మిర్రర్కి దగ్గరలో ఏముంది, ఈ కర్వ్స్ ఉన్నాయి కదా. సో ఇటువైపు కూడా బాటమ్ సైడ్ కూడా మిర్రర్కి దగ్గరలో ఈ కర్వే ఉండాలి. ఇక్కడ ఏముంది, ఫిల్ అయింది ఉంది, ఇది కాదు, ఇది కూడా కాదు, ఇక్కడ కూడా ఫిల్ అయింది ఉంది. ఇక్కడ చూడండి మన కర్వ్స్ కనబడుతుంది కదా. సో కర్వ్ కనబడుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది డి. డి అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ మీరు చేయడానికి కూడా ఏం లేదు. నెక్స్ట్ టైప్ 2 చూడండి. టైప్ 2లో క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు మిర్రర్ ఇమేజ్ అన్నాడు. మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్ అనేది ఇలా వర్టికల్గా ఉంటే ఇది మిర్రర్ ఇమేజ్, హారిజాంటల్గా ఉంటే ఇది ఏమవుతుంది, వాటర్ ఇమేజ్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మిర్రర్ ఉంటే మిర్రర్ ఇమేజ్ అనే కాదు. ఓకే, సో మిర్రర్ ఇక్కడ పెట్టాలంటే హారిజాంటల్గా ఉంటే ఇది ఏమి ఇమేజ్, ఇది వాటర్ ఇమేజ్. సో వాటర్లో టాప్లో ఇక్కడ మీకు దగ్గరలో ఏముంది, ఈ యారో కనబడుతుంది. సో ఇక్కడ కూడా బాటిల్ మనకి ఏం కావాలి, ఈ యారో కనబడాలి. ఇక్కడ ఈ యారో కనబడుతుందా, లేదు. ఇక్కడ ఈ యారో ఉంది, కానీ ఈ యారో ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. కానీ ఈ యారో ఎటువైపు ఉంది, రైట్ సైడ్లో ఉంది. ఇది కూడా కాదు. మనకు వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, టాప్ బాటమే చేంజ్ అవుతుంది కానీ లెఫ్ట్ రైట్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా చేంజ్ అయింది. సో ఆప్షన్ సి కూడా కాదు. ఇంకా డైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఈ యారో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ ద డిపెక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అన్నాడు. సో స్ట్రైట్లో ఉంటే మిర్రర్ ఇమేజ్. మిర్రర్కి దగ్గరలో ఏముంది, ఈ సర్కిల్లో ఫస్ట్ ఏం కనబడాలి, ఫిల్ అయిన పార్ట్ కనబడాలి. సో ఇక్కడ సర్కిల్లో ఫిల్ అయిన పార్ట్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో ఫిల్లింగ్ లేదు కాబట్టి ఇది కాదు. ఇది డౌన్ వర్డ్ ఉంది, ఇది కూడా కాదు. ఇది అప్వర్డ్ ఉంది, ఇది కూడా కాదు. చూడండి మిర్రర్ ఇమేజ్లో మనకు లెఫ్ట్ టు రైట్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ టాప్ బాటమ్ చేంజ్ అవ్వదు. సో ఏ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో మనం డయాగ్రామ్స్ చూడగానే భయపడతాం మనం. సో ఇలా ఉండేది, ఇలా చేయాలి ఏంటి, ఎలా చేయాలి అనేది అవసరం లేదు. మీరు ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఆ పాయింట్ని బేస్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో మిర్రర్ ఇమేజ్లో చూడండి, మిర్రర్కి దగ్గరలో ఏమున్నాయి, ఓకే అప్వర్డ్ ట్రయాంగిల్ ఉంది. ఇటువైపు కూడా ఏముండాలి, ఈ పార్ట్లో అప్వర్డ్ ట్రయాంగిల్ ఉండాలి, ఇది లేదు. ఇక్కడ అప్వర్డ్ ట్రయాంగిల్ ఉంది, ఇది లేదు. ఇక్కడ అప్వర్డ్ ట్రయాంగిల్ అసలు లేదు. ఇక్కడ అప్వర్డ్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కదా. ఓన్లీ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. జస్ట్ ఓన్లీ అబ్జర్వేషన్ ఇది. ఓకే, ఏం కనుక్కోవాలి, మిర్రర్ ఇమేజ్ కదా. ఇక్కడేమో దాదాపు మొత్తం ఏమి ఇచ్చాడు, వాటర్ ఇమేజ్లు ఇచ్చాడు, మనకు కావాల్సిన మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ వన్, సో టైప్ 3 రీసెంట్గా టైప్ 3 క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లేటర్ మిర్రర్ అన్నాడు. లేటరల్ మిర్రర్ అంటే ఇక్కడ వర్టికల్గా, దేనికి ఇమేజ్, IMAGE. లేటరల్ మిర్రర్ అంటే ఇది వర్టికల్గా ఉండాలి. సో మనకేం కావాలి, మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మిర్రర్కి దగ్గరలో ఏముంది, ఈ ఉంది. మిర్రర్కి దగ్గరలో ఏముంది, ఈ ఎలా రాస్తాం, మిర్రర్కి దూరంలో ఈ స్ట్రైట్ లైన్ ఉంది, మిర్రర్ వైపు ఈ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 లైన్స్. సో ఈ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ లేదు, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ లేదు, ఇక్కడ ఈ ఉంది. నెక్స్ట్ జీ చూడండి. సో జీ ఎలా వస్తుంది చూడండి, ఇదేమో మిర్రర్కి దగ్గరలో ఉంది 7, ఈ 7 మిర్రర్కి దగ్గరలో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది ఇలా ఉంది కదా కరువు, అలాగే ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, జీ ఇలా రావాలి. సో ఇక్కడ జీ ఇలాగే ఉంది, ఇక్కడ జీ ఎలా ఉంది, డౌన్వర్డ్ ఉంది. ఓకే, ఇది కాదు. సో బి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇలా మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ముందుగానే చేసి ఉంటే ప్రాబ్లం చాలా ఈజీ. లేదనుకోండి ఏమవుతుంది, ఎలా చేయాలో అర్థం కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ స్పైస్ అన్నాడు. SPICE. హారిజాంటల్ అంటే ఏం కావాలి, వాటర్ ఇమేజ్ కావాలి. ఇంకోటి చూడండి, చాలామంది ఒకవేళ కన్ఫ్యూజన్ అయ్యారనుకోండి, మీరు ఏదైతే కన్ఫ్యూజన్ లెటర్ ఉందో దాన్ని వదిలేసేయండి.
ఏదైతే ఈజీ లెటర్ ఉందో దాన్ని పట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, ఇక్కడ పి ఈజీ కదా, పి స్ట్రైట్ లైన్ వేసాము. ఇదేముంది, ఈ కరువు లైన్కి మిర్రర్కి దూరంలో ఉంది. ఇక్కడ కూడా ఏం చేయాలి, మిర్రర్కి దూరంలో ఉండాలి. సో ఎలా ఉండాలి, పి ఇలా రావాలి. కానీ పి యాస్టీస్గా ఉంది, ఇది కాదు. ఇక్కడ పి రావాలి, ఇది కూడా కాదు. ఇక్కడ పి, సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ పి అసలు ఉందా, లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, సి. సి అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూసారా, మనం ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో దాన్ని వదిలేసేయండి, మనకు అవసరమే లేదు. ఏదైతే ఈజీ ఉందో దాన్ని పెట్టుకుని ఒకే ఒక లెటర్తోనే మనం ఆన్సర్ చేసాం మనం. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ అ హార్జాంటల్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పంప్? PUMP. ఏం కావాలి, హార్జాంటల్ అంటే ఏంది, వాటర్ ఇమేజ్ కదా. సో పి మనకి యూజ్ అయ్యి స్ట్రైట్ లైన్ వేద్దాం. ఈ సర్కిల్ అనేది మిర్రర్కి దూరంలో ఉంది, ఇక్కడ కూడా మనం మిర్రర్కి దూరంలో వేస్తాము. పి ఇలా ఉండాలి, పి ఇలా ఉండకూడదు. ఇదేంది, వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, ఇది కాదు. నెక్స్ట్ ఇది కరెక్టే, ఇది రాంగ్. సో మళ్ళీ సీనే. సి అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, లేదనుకుంటే యూ ఎటువైపు ఉంది, మిర్రర్కి దూరంలో ఉంది. ఇక్కడ కూడా మిర్రర్కి దూరంలో ఇలా వస్తుంది. ఈ 3 లైన్స్ ఎటువైపు ఉన్నాయి, మిర్రర్ వైపు ఉన్నాయి. ఇటు కూడా 3 లైన్స్ మిర్రర్ వైపు ఉంటాయి. అలాగే సేమ్ ఇది ఇలా రావాలి మనకు. ఓకే, ఇలా ఎక్కడ ఉంది మనకి, BWM, సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నెంబర్స్ తోటి మనం మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏం కనుక్కోవాలి, వాటర్ ఇమేజ్ కనుక్కోవాలంట. వాటర్ ఇమేజ్లో ఏ నెంబర్స్ ఉన్నాయి, 9, 1, 2, 3, 8, 7, 6, 9, AZ. వాటర్ ఇమేజ్ అంటే యాస్టీస్గా నెంబర్స్ సేమ్గా వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి 9 అనేది ఇలా ఉంది. ఓకే, ఈ సర్కిల్ అనేది మిర్రర్కి దూరంలో ఉండాలి. సో దూరంగా రాస్తాము. తర్వాత ఇది ఈ లైన్ ఇలా వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇలా మనం ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఎక్కడ ఉంది, రైట్ సైడ్లో ఉంది, ఇది రైట్ సైడ్లో ఉంది. సో ఆప్షన్ సి మనకేం రావాలి, 9 రావాలి. కానీ ఇక్కడ 9 లేదు, ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 1, మొత్తం నెంబర్స్ చూసుకోండి. ఓకే, ఇంకా రాస్తున్నాను నేను. ఇది స్ట్రైట్ లైన్ మిర్రర్ దగ్గరలో ఉండాలి, మిర్రర్ దగ్గరలో ఇలా ఉంది. నెక్స్ట్ ఇది ఈ కర్వ్ మిర్రర్కు దూరంలో ఉండాలి, ఈ కర్వ్ మిర్రర్కు దూరంలో ఇలా ఉండాలి. సో ఇది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 3, ఈ 3 ఫస్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ 8 అంటే యాస్టీస్గా ఇలాగే వస్తుంది. 7 ఈ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ వేసాను. నెక్స్ట్ ఇది మిర్రర్కి దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మిర్రర్కి దూరంలో వస్తుంది. ఓకే, మనకి లెఫ్ట్ టు రైట్ అనేది చేంజ్ అవ్వదు. ఈ 9లో కూడా చూడండి, ఇదే ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ కూడా మనకి ఉండాలి, లెఫ్ట్ సైడే వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి. మిర్రర్ ఇమేజ్ దగ్గరలో ఫస్ట్ ఏముంది, ఎఫ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా ఫస్ట్ ఎఫ్ ఉండాలి. ఎఫ్ ఎలా రాస్తారు, స్ట్రైట్ లైన్, ఈ 2 లైన్స్ ఎఫ్కి దగ్గర మిర్రర్కి దగ్గరలో ఉండాలి, ఇలా రావాలి ఎఫ్. సో ఇక్కడ ఏముంది, 7 ఉంది, ఇది కాదు, ఇది ఎఫ్, ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ ఏమున్నాయి, 9 రివర్స్, ఇది వాటర్ ఇమేజ్, ఇది కూడా కాదు, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, లెటరు. ఇది ఇంక వేరే మోడల్ అనమాట. ఏంటిది, లెటరు అండ్ సింబల్స్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ ఏం కనుక్కోవాలంట, మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి. మిర్రర్ ఇమేజ్లో ఫస్ట్ ఏముంది, ఐ ఉంది. సో ఐ అన్ని చోట్ల ఐ ఉన్నాయి. తర్వాత ఏముండాలి, 3 రావాలి. ఈ 3 మిర్రర్కి దూరంలో ఉంది కదా, మనకి 3 ఇలా వస్తుంది. I3 ఇక్కడ ఏముంది, N ఉంది, క్యాన్సిల్. ఇక్కడ కూడా N ఉంది, ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. డిఫరెన్స్ చూడండి, 6. ఇక్కడేమో 6 డిఫరెంట్గా ఉంది, ఇక్కడేమో 6 డిఫరెంట్ ఉంది. ఈ 6 అనేది ఏంటిది, వాటర్ ఇమేజ్. మనకు కావాల్సిన మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా రాస్తామో చూడండి. మిర్రర్కి దగ్గరలో ఫస్ట్ ఈ కర్వ్ ఉంది కదా, మనం కూడా ఏం రాయాలి, ఈ కర్వ్ ఇలా తీసుకొని ఈ లైన్ మిర్రర్ వైపు ఉంది, మిర్రర్ వైపు ఈ లైన్ మనం ఏం చేయాలి, మిర్రర్ వైపు తీసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్, ఆర్ ఇలా రావాలి. ఆర్ ఇలాగే ఉంది కదా, సి, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో చూసారు కదా, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒకే ఒక పాయింట్ తీసుకొని మన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇంకా మీకు ఎటువంటి సిరీస్ కావాలో కామెంట్లో తెలియజేస్తే అటువంటి సిరీస్ రైల్వే ఎగ్జామ్స్ కోసం మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.